హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎన్ నుండి వచ్చేసి మనకి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి టెక్నికల్ టెక్నీషియన్ అనే గ్రౌండెడ్ కింద 2 కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఎవరైనా ఈ యొక్క ఈసీఎల్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా ఎవరైనా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 2 కింద వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. మన యొక్క హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుండి డిఫరెంట్ ట్రేడ్స్ కోసం. సో దానికి సంబంధించిన వివరాలే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ఇస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు గైస్, టెక్నీషియన్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి 20,000 వరకు అయితే మనకి ఫర్ మంత్ శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ విషయానికి వస్తే, ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ మెకానిక్ అనే రోల్ కోసం 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానిస్ట్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్ వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా ఈ యొక్క ఐటీఐలో కావచ్చు, ఈ యొక్క 4 రోల్స్కి ఎవరైనా మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఎవరైతే బిలో 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, ఎవరైతే 10+ ఐటీఐ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, నాక్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్టీసీ సర్టిఫికేట్, ఎవరైనా 10+ ఐటీఐ విత్ రిలవెంటెడ్ ట్రేడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా యొక్క పర్టికులర్ వెబ్సైట్లతో మీరు చూడవచ్చు. సో మనకి ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా బెనిఫిట్స్ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి బేసిక్ పే కింద 20,408 రూపీస్ ఫర్ మంత్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. దానితో పాటు అడిషనల్గా మనకి పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్స్ విల్ బీ అప్లికేబుల్ ఫర్ ది యొక్క కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ విషయానికి వస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ కావచ్చు, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పోస్టులు కూడా కేటగిరీ వైజ్ రిజర్వేషన్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి జనరల్ కేటగిరీస్కి వచ్చేసి 16 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు అనమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే, ఫస్ట్ వచ్చేసి సెలక్షన్ మెథడాలజీ విల్ బీ 2 స్టేజెస్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. నో ఇంటర్వ్యూ షెల్ బీ కండక్టెడ్ అనమాట. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. దాన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్ తీసుకొని మనకి ఫైనల్గా జాబ్స్ అనేది కూడా ఇస్తారనమాట. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలో అయితే మనకి నార్మల్గా ఈ సెంటర్స్లో అయితే ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. 0.25 నెగటివ్ మార్క్స్ ఉంటుంది 1:3 కింద. తర్వాత ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్ ఈసీఎల్ఏలోనే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండాలి, అదర్ డీటెయిల్స్ తెలుసుకొని ఇన్ కేస్ ఆ టెస్ట్ రన్ అయిన తర్వాత మీరు ఈ యొక్క దానికైతే వెళ్ళొచ్చు అన్నమాట నార్మల్గా. సో దీనికి వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. 750 రూపీస్ వరకు అయితే ఫీజు అయితే ఉంది. అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. 15th జూన్ 2024 వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.